ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ వర్సెస్ రీతు అన్నట్టు చిన్నపాటి గొడవ జరిగిందనే చెప్పాలి. ఇక తనుజకి రీతుకి గొడవ జరగడానికి కారణం ఏంటి అంటే పొద్దున్నే తనుజ హౌస్ లోని వంట చేస్తూ ఉంటుంది. అయితే ఈ వంట చేసిన సందర్భంలోనే అక్కడ సింక్ లో గిన్నెలు ఉన్నాయని చెప్పి ఈ గిన్నెలు ఎవరో కడగలేదు అంటూ పవన్ కళ్యాణ్ కి కంప్లైంట్ చేసిందట. దీంతో రీతు, నువ్వెందుకు తనుజ, అదేదో నాకే చెప్పొచ్చు కదా, ప్రతి దానికి నువ్వెందుకు అట్లా చేస్తున్నావంటూ రీతు తనుజ మీద విరుచుకుపడింది. అయితే తనుజ ఏమందంటే, అవును మరి ఆ గిన్నెలు కడిగేదేదో క్లియర్ కట్ గా నువ్వు కడిగేయాలి కదా, సో మరి కడగకుండా అలా వదిలేస్తానంటే ఎవరు కడుగుతారు చెప్పు అంటూ, అందుకే నేను నీతో వచ్చి ఆర్గ్యుమెంట్ చేసే కన్నా పవన్ కళ్యాణ్ కి చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే ఈ గిన్నెలు గోల తప్పేదిలా లేదురా బాబు అనుకుంటూ మొత్తానికి పాపం సంజన అక్కడి నుంచి వెళ్లి ఏవైతే రీతు గిన్నెలు వదిలేసిందో తన డ్యూటీలో భాగంగా ఆ గిన్నెలు సంజన గారు తోమేశారనే చెప్పాలి. అయితే ఈలోగా ఇమాన్యుయల్ అక్కడ ఉండి, మీరేమి ఈ గొడవ ఇక్కడతో ఆపేసేయండి, దీన్ని పెంచుకుంటూ పోకండి, ఇది ఎవరు మనం బయటోళ్ళమే వచ్చి తిన్నాయి కాదు కదా, మొత్తానికి మా మమ్మీ అయితే ఆ గిన్నెలు తోమేసింది, ఇక ఇక్కడతో ఈ గొడవ వదిలేసన్నంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సరే తనూజ అంటే కంప్లైంట్ చేసింది అంటే ఒక విధంగా ఆ గిన్నెలు ఎవరు వదిలేశారో తెలియక కంప్లైంట్ చేసింది. దానికి రీతు కూడా కడిగేస్తే పోయేది కదా, అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలి అంటే ఈ రోజు సంజన గారికి మంచి ఎపిసోడ్ అని చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్న సమయంలో ఎవరికి వాళ్ళు మేం కడగమంటే మేం కడగడంటూ మొండికేసుకొని కూర్చున్నారు. గాని సంజన ఈ మన గిన్నెలే కదని అంత పెద్ద యాక్టర్ అయినా సరే చక్కగా వెళ్ళి ఆ గిన్నెలు తోమేసి ఆ గొడవని అక్కడతో పులి స్టాప్ పెట్టింది. మరి దీని మీద మీ ఒపీనియన్ జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.